రాష్ట్రానికి 4 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రానికి 4 రోజులు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రుతుపవన ద్రోణి ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. 4 రోజుల పాటు హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఈ వచ్చే 4-5 రోజులకి కూడా ఇప్పుడున్న 2 సినాప్టిక్ ఫీచర్స్ వల్ల ముఖ్యంగా సెంట్రల్ తెలంగాణ అండ్ సౌత్ తెలంగాణలోని జిల్లాలకే మనం హెవీ రెయిన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రేపు ఎల్లుండి కూడా ఇంచుమించుగా ఈ ప్రాంతంలోనూ, అలాగే నల్గొండలోనూ, మళ్ళీ ఎల్లుండి యాదాద్రి భువనగిరిలోనూ, మొత్తానికి సౌత్ తెలంగాణ అండ్ సెంట్రల్ తెలంగాణలోనే అటు ఇటుగా ఇంచుమించుగా హెవీ రెయిన్ఫాల్ అంటే 7 సెంటీమీటర్ల పైబడి రెయిన్ఫాల్ రికార్డ్ అయ్యే అవకాశం వచ్చే 4-5 రోజుల్లో ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు వెదర్ ఆఫీసర్లు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక సిటీలో సాయంత్రం పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. చందానగర్, మియాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శేర్లింగంపల్లి, కూకట్పల్లి, నిజాంపేట్, హఫీజ్పేట్, కొండాపూర్, చందానగర్, మదీనాగూడ, పంజాగుట్ట, బోరుబండ ప్రాంతంలో వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 50,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. డ్యాం 5 గేట్లు ఎత్తి 41,000 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.9 టీఎంసీల నీరుంది. జూరాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 60,577 క్యూసెక్కుల వరద చేరుతోంది. 66,129 క్యూసెక్కుల నీటిని సాగర్కు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలకు 197 టీఎంసీల నీరుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. భారీ వానలు పడే ఛాన్స్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. చెరువులు, కుంటల దగ్గరకు వెళ్లొద్దని, చెట్ల కింద ఉండొద్దని సూచించారు. వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు వెదర్ ఆఫీసర్లు.